ఓం శాంతి 4 డిసెంబర్ 2025 సాకార్ బాప్దాదా యొక్క మహావాక్యాల్ని విందాం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యమును అర్థం చేసుకున్నవారు ఎవరికి ఎటువంటి సలహాను ఇవ్వరు? జవాబు: డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారెప్పుడూ ఎవరికి భక్తిని మానేయమని సలహా ఇవ్వరు. వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో, తాము ఒక ఆత్మని, తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: కనులను శుద్ధంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి. సదా బుద్ధిలో ఉండాలి, మేము ప్రజాపిత బ్రహ్మకు పిల్లలం, పరస్పరంలో సోదరి సోదరులం. అశుద్ధమైన దృష్టిని ఉంచుకోకూడదు. రెండవ పాయింట్: శరీర నిర్వహణ అర్థం కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక తండ్రితో జోడించాలి. హద్దులోని విషయాలన్నింటినీ వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. వరదానం ఇస్తున్నారు బాబా. బాబా అనే పదం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచలంగా స్థిరంగా కండి. ఏ పరిస్థితి అయినా అది అలజడి కలిగించేదిగా ఉన్న బాబా అని అనగానే అచలంగా అయిపోతారు. ఎప్పుడైతే పరిస్థితుల చింతలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టం అనేది అనుభవం అవుతుంది. ఒకవేళ కారణానికి బదులుగా నివారణలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ఎదురుగా పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కావు. కేవలం ఏమి జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులుగా ఏది జరిగినా అందులో కళ్యాణము నిండి ఉంది, సేవ నిండి ఉంది అని భావించాలి. రూపం పరిస్థితిదే అయినా అందులో కళ్యాణం ఉంది, సేవ ఉంది. ఆ రూపంతో దాన్ని చూసినట్లయితే సదా అచలంగా స్థిరంగా ఉంటారు. శ్లోకం: ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రాలేరు. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా ఈ కార్యం చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటూ కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని చేసే అలౌకిక జీవితము, శ్రేష్ఠ జీవితము కల ఆత్మను. ఈ నశ ఉండాలి. కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. అప్పుడు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.